రుద్రవరం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ దినోత్సవం నిర్వహించిన సిబ్బంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నందు గురువారము డిప్యూటీ తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ మహబూబ్ బాషా ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల వీఆర్ఓల సమక్షంలో కేక్ కట్ చేసి రెవెన్యూ దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ఈరోజు రెవెన్యూ డే జరుపుకోవడం ఆనందంగా ఉందని, జనన మరణాల ధృవీకరణ మొదలుకొని రైతులకు పాస్ పుస్తకాల వరకు రెవెన్యూ పాత్ర ఎంతో ఉందని, రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల వీఆర్ఓలు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నిలబడండి సార్, నిలబడండి సార్. ఓకే సార్, ఫోటోలు కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు రెవెన్యూ దినోత్సవంగా మేము జరుపుకుంటా ఉంటే చాలా ఆనందకరంగా ఉంది. 1786లో రెవెన్యూ డివిజన్ అనేది అప్పట్లో నిర్ణయించడం జరిగింది. ఇది వచ్చేసి బ్రిటిష్ గవర్నమెంట్లోని అప్పుడు మనకు మద్రాస్ గవర్నమెంట్ ఉండింది. మద్రాస్ గవర్నమెంట్లో మనకు బోర్డు అప్పుడు నిర్మించారు. మళ్ళీ తర్వాత వచ్చేసి మనకు 1957లో ఆంధ్ర బోర్డు అని సపరేట్గా వచ్చింది. అప్పటి నుంచి కూడా రెవెన్యూ మనకు సపరేట్గా మనం ఆంధ్రాలోనే గడుపుకుంటూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ మనకు తెలంగాణ టు ఆంధ్ర సపరేట్ అయింది. కానీ గతంలో నుంచి కూడా మా రెవెన్యూ వాళ్ళు రెవెన్యూ డే ఒకటి ప్రకటించాలనేసి మా అసోసియేషన్ పోరాటం జరిగితే ఈ రోజుకు మాకు డేట్గా ఇచ్చారు. ఈరోజు మేము రెవెన్యూ డేగా జరుపుకుంటాం. చాలా ఆనందంగా ఉంది. రెవెన్యూలో విజయించడం ఒక అదృష్టంలాగా భావించాలి. ఎందుకంటే రెవెన్యూలో పుట్టుక నుంచి మరణం వరకు కూడా ఎవరైనా సహాయం చేయగలిగినట్టు ఒక రెవెన్యూ వాడే. ఎందుకంటే పుట్టుక నుంచి మరణం వరకు కూడా సర్టిఫికేట్ ఇవ్వగలిగింది రెవెన్యూ వాడే. కానీ ప్రతి రైతుకు కూడా సహాయం చేయగలిగిన వాడు కూడా రైతు రెవెన్యూని. రెవెన్యూలో ఉద్యోగం చేయడం అంటే చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. చేసినప్పుడు అతని గౌరవం దేంట్లో చేస్తే వస్తుంది కాదు, తను పెట్టుకుంటే గౌరవం వస్తుంది. రెవెన్యూలో పనిచేస్తేనే గౌరవం వస్తుంది కాదు, తన బిహేవియర్ని బట్టి కూడా గౌరవం వస్తుంది. కాబట్టి రెవెన్యూలో ఉద్యోగం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ.